మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు పిచ్చేటి కృష్ణ అండి. లక్ష్మీపోలవరం లంకపాలెం గ్రామం. నేను 4 ఎకరాలు ఎగ్జామ్ చేస్తున్నాను. కోచింగ్ అని వర్షాలు చాలా ఇబ్బంది పడుతున్నాం. మిషన్ చూస్తే దొరుకుతలేదు, కూలీలు చూస్తే దొరుకుతలేదు. దాని గురించి ఏమో దాన్ని పట్టమంటే 16 ఇస్తాను పట్టమంటున్నారు. మీ ప్రభుత్వం వాళ్ళు ఏమో 20 ఇచ్చినా పెట్టేస్తామని మీరు అంటున్నారు. 16 ఇస్తాను పట్టమంటున్నారు. రైతు పరిస్థితి ఎలా ఉందని చాలా పోట్లు పడుతున్నాం. దాన్ని మీరు ఏమన్నా పందిస్తారని మేము మిమ్మల్ని కోరుతున్నాం అండి. మరి దాన్ని బట్టి మీరు ఏం చేస్తారో మరి మీ ఇష్టం బాబు. నా పేరు పమ్మి సుబ్బయ్య అండి. మాకు 3 ఎకరాల వ్యవసాయం ఉందండి. ఇంకా వారం రోజులు ఉంటుందండి కోతకి. ఈ తుఫాను వల్ల కొయ్యూలు వస్తుంది, మిషన్లు కూడా దొరకట్లేదు. పచ్చిదాన్ని మిద్దామంటే మిల్లర్స్ వల్ల మాకు చాలా ఇబ్బందులుగా ఉంటుందండి. మనుషులు దొరక్క, మిషన్లు దొరక్క, మళ్ళీ చేలోంచి ట్రాక్టర్ రావాలంటే ఇబ్బంది అండి. ట్రాక్టర్లు దొరక్క చాలా ఇబ్బందిగా ఉందండి. చాలా నష్టమండి ఈ తుఫాను వల్ల మాకు. మేము ఎప్పుడు ఇటువంటి బాధలో ఈ మధ్యకాలంలో పడలేదండి, గతంలో ఉండి. కానీ కోత కొయ్యాలంటే చాలా ఇబ్బందిగా ఉందండి మాకండి. ఏం చేయాలన్నది మాకు తోచగా మాకు మతి ఉండలేదండి. మాకు బుర్ర స్థిరం ఉండలేదు. రావులపాలెం మండలంలో ఈ సార్వా సీజన్లో మొత్తం మీద 4690 ఎకరాల్లో వరి సాగు పూర్తయింది. ఇది ఇప్పుడు 30 to 40% కోతలు పూర్తయింది. అందులో మనకి స్వర్ణ రకం అండ్ 13-18 రకం సాగు చేస్తున్నారు. స్వర్ణ రకం ఆల్రెడీ రైతులు ఆర్ఎస్కే ద్వారా మిల్లులకి ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడే హార్వెస్టింగ్ అవుతూ ఉంటుంది. ఏదైతే ఇప్పుడు హార్వెస్టింగ్ అయ్యాయో రైతుల్ని ఈ పొంగల్ తుఫాన్కి మేము 3 రోజుల నుంచి కూడా హెచ్చరికలు జరిగింది కోతలు కోయద్దని. సో రైతులు కూడా సహకరించి కోతలు కోసినటువంటి ధాన్యాన్ని కళ్ళాల్లో భద్రపరుచుకొని అంటే సేఫెస్ట్ ప్లేస్కి తీసుకెళ్ళమని చెప్పడం జరిగింది. అండ్ ఎవరైనా ఆర్డర్లు ఉన్నట్లయితే రెడీ టు మిల్లుకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి వీలుగా ఉన్న ధాన్యాన్ని మిల్లుకి 2 రోజుల నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. సో రైతులందరూ కూడాను సహకరించి కోతలు వాయిదా వేసుకోవాలని, కోసిన ధాన్యము గడిచిపోకుండా దాన్ని బరకాలతో కప్పి సురక్షితంగా కాపాడుకోవాలని తెలియజేయడం జరిగింది. ఆ విధంగా కూడా రైతులందరూ కూడా అప్రమత్తంగా పొంగల్ తుఫాను ఇంకా 2-3 రోజులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండి పంటని ధాన్యాన్ని కాపాడుకోవాల్సింది కోరుతున్నాను.